ప్రేక్షకులందరూ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. గురుగారు, జూలై మాసంలో మకర రాశి వారి పరిస్థితి ఓవరాల్గా ఈ నెలంతా ఎలా ఉండబోతుంది? ఆర్థికంగా, ఆరోగ్యంగా ఎలా ఉంటుంది? పాజిటివ్గా ఉంటుందంటారా, నెగిటివ్గా ఉంటుందంటారా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు? 2025 జూలై మాసంలో మకర రాశి వాళ్ళకు చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వీళ్ళు పడ్డంత ఇబ్బంది ఏ రాశి వాళ్ళు పడలేదు. ఎందుకంటే ఏలినాటి శని ఇప్పుడే రిలీజ్ అయింది వాళ్ళకు. పూర్తిగా ఆయన వదిలేసి వెళ్ళాడు, దూరంగా వెళ్ళాడు. ఎందుకంటే రాశికి అధిపతి శనేశ్వరుడు అయినా ఆయన అందరికీ నీతులు చెప్పే ముందు తనను తాను చూసుకోవాలంటారు కదా, అలా మకర రాశి వాళ్ళని చాలా స్ట్రిక్ట్గా, కఠినంగా వ్యవహరించి చాలా నేర్పించేసి వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు ఒక వాస్తు తెలిసినటువంటి వ్యక్తి పెద్ద పెద్ద తాజ్మహల్ లాంటి బంగ్లాలు కడుతూ తన పూరుగుడుసులు ఉంటే ఎలా ఉంటుంది? తన ఇల్లు కట్టుకోకపోతే తను చిన్న ఇల్లు కట్టుకున్నా కానీ కరెక్ట్గా కట్టుకోవాలని చూస్తాడు. అతను మేస్త్రిగా అతనికి విలువ ఉండదు. అందరికీ ఇల్లు కడితే తన ఇల్లే ఇలా ఉంది. అలా శని భగవాన్ వారు మకర రాశిని చాలా స్ట్రిక్ట్గా 200%, 300% కేర్ తీసుకుని మరీ వాళ్ళకు చాలా జీవితాన్ని నేర్పించి వెళ్ళిపోయాడు. సహజంగానే వీళ్ళు కర్మజీవులు. అంటే కృషితో నాస్తి దుర్భిక్షం అని చెప్పేదానికి మకర రాశి తార్కాణం. వాళ్ళు సులభంగా ఏది కావాలని ఆశించరు, పని చేసి తీసుకుంటారు. ఇక్కడ వచ్చినది ఏంటంటే వీళ్ళకు ఎక్కువ కష్టం తక్కువ ఫలితం, ఎక్కువ కష్టం తక్కువ గుర్తింపు. వీళ్ళ బంధువులు వీళ్ళకి సెట్ కారు, వీళ్ళ స్నేహితులు వీళ్ళని వాడుకొని వదిలేస్తారు. వీళ్ళ సహజంగా వీళ్ళకి జరిగే పరిణామాలు అనుకోవచ్చు, లక్షణాలు. వీళ్ళు కూడా ఏంటంటే చెడ్డ చేసినప్పుడు మళ్ళీ వస్తే హెల్ప్ చేస్తారు. ఐడియా అడిగితే చాలా ఇచ్చేస్తారు. పని చేసేవాళ్ళంటే వీళ్ళు ఒక విధంగా ఇది జర్మనీ, అదేవిధంగా సౌత్ కొరియా, చైనా, జపాన్ లాంటి దేశాలంతా వాళ్ళు నష్టపోతే 100% కష్టపడతారు. నష్టపోతే మళ్ళీ 200% కష్టపడతారు. మళ్ళీ కానీ నష్టపోయారు అనుకో మళ్ళీ 300% కష్టపడతారు. మళ్ళీ 400% కష్టపడేది మాత్రం ఆపరు. సక్సెస్ అయ్యే వరకు పనిచేస్తారు. అటువంటి వాళ్ళు వీళ్ళు మకర రాశి వాళ్ళంతా కూడా తమను తాము నమ్ముకున్న వాళ్ళు. కానీ వీళ్ళకు అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి. అయినా వీళ్ళు అనుకున్నది వీళ్ళకి ఎప్పుడు జరగదు. ఒకరి కింద వీళ్ళు పనిచేస్తే మాత్రము వాళ్ళ అదృష్టవంతులు. యజమాని బాగా బెనిఫిట్ పొందుతాడు బ్రహ్మాండంగా. తక్కువ జీతం ఎక్కువ పని చేసేస్తారు. వేరే వాళ్ళ డ్యూటీ కూడా లీవ్ వేస్తుంటే ఆ డ్యూటీ కూడా కలిపి చేసేస్తారు. వీళ్ళకి మాత్రం తక్కువే వస్తుంది. మళ్ళీ వీళ్ళు ఇచ్చే ఐడియాలతో కంపెనీ మంచి స్థాయికి వెళ్తుంది. వీళ్ళని సన్మానం చేయరు, అన్నీ భరిస్తూ ఉంటారు. పాపం వీళ్ళకి తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోరు. వీళ్ళే అర్థం చేసుకుంటారు. అయినా వీళ్ళ జరగదు. భారతదేశం స్వాతంత్రం వచ్చి కూడా మకర లగ్నం అని కూడా చెప్తారు పెద్దలు. ఎందుకంటే కర్మకారక లగ్నము కాబట్టి ఈ రాశి అనేది చెప్పాలంటే చాలా గొప్ప రాశి. మంచి లక్షణాలు ఉంటాయి వీళ్ళకు. రెస్పాండ్ కాందే ఉండలేరు వీళ్ళు. ప్రతి విషయానికి రెస్పాండ్ అవుతారు. అటువంటి మకర రాశి వాళ్ళకు ఇప్పుడు ఏలినాటి శని విడుదలైపోవడము, వీళ్ళకి అపారమైనటువంటి అనుభవంతో కూడుకున్నటువంటి పరిస్థితులు వీళ్ళు ఈ మధ్యనే ఖర్చు పెట్టడము. ఇప్పుడు గురువు 6వ ఇంట్లో ఉన్నాడు. 6వ ఇల్లు అంటే శత్రు, రోగ, రుణస్థానము. ధనకారకుడు రుణస్థానంలో ఉన్నప్పుడు అప్పు చేసి వీళ్ళు ఏదైనా చేస్తే సక్సెస్ అయిపోతారు కంపల్సరీ. అంటే అప్పు చేసి వ్యాపారం పెట్టినా కూడా సక్సెస్. అప్పు చేసి ఇల్లు కట్టినా సక్సెస్. అప్పు చేసి విదేశాలకు వెళ్ళినా కూడా బాగా ఈ ఉపయోగకరమైన ఏ పని వీళ్ళు ఎప్పుడు అప్పు చేయొచ్చు. ఎందుకంటే 6వ ఇంట్లో ధనకారకుడు రుణస్థానంలో ఉన్నప్పుడు అప్పు ద్వారా వీళ్ళు అభివృద్ధి చెందాలంతే. 6వ ఇంట్లో గురువు బలం లేదు కాదు. గురువు ఏ విధంగా వాడుకుంటే బలాన్ని ఇస్తాడో మనం తెలియజేస్తున్నాం. కాబట్టి వీళ్ళకి ఇప్పుడు అది కూడా చాలా డిసిప్లిన్గా గడేస్తారు వీళ్ళు. ఎందుకంటే ఆల్రెడీ ఏం అనిపించారు కదా, వద్దన్న క్రమశిక్షణ బై బర్త్ వీళ్ళ క్రమశిక్షణ ఉంటుంది రాసే వాళ్ళే. కానీ ఇప్పుడు ఇది ఇంకా బాగా వీళ్ళకి అడిషనల్ సపోర్ట్ అయింది. రూపాయి అనేది ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ దాచుకోవాలి బాగా తెలిసి ఉంటుంది. ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. ఎక్స్ట్రాడినరీ రాశి మకర రాశి మాత్రం. ఎందుకంటే వీళ్ళు కష్టపల్లి అని తెలిసిన వీళ్ళు. పంజాబీ డాబా వాళ్ళు అర్ధరాత్రి తలుపు తట్టి ఒక రోటీ అడిగితే 3 రూపాయలకు వేసిస్తారు వాళ్ళు. దాన్ని వేసి ఆ 3 రూపాయల కోసం లేస్తారు వాళ్ళు. అటువంటి వాళ్ళు మకర రాశి వాళ్ళు. డబ్బును ఎప్పుడు ఇంకా దుర్వినియోగం చేయరు. ఇప్పుడు ఏలినాటి శని కంప్లీట్ చేసిన వాళ్ళు అవకాశాన్ని దుర్వినియోగం చేయరు. సో అప్పు చేస్తే కనుక బాగా కలిసి వస్తుంది అంటారా? అంటే మనీ ఫ్లో వీళ్ళకి ఇప్పుడు నేను చెప్పాను కదా, 5 రూపాయల వడ్డీ 10 రూపాయల వడ్డీకి తీయకూడదండి. అది తప్పు. అప్పుడు లక్ష్మీదేవి కోపం వస్తుంది. బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది స్పెక్యులేషన్ కలిసి వస్తుందంటే బెట్టింగ్లు పెట్టేస్తూ ఉంటారు, అమ్మ నా బాగా కలిసి వస్తుందని చెప్పి. అలాగే ఇప్పుడు అంటే మనీ ఫ్లో కాస్త ఇబ్బందిగా ఉంటుందంటారా? అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుందంటారా? అంటే అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వీళ్ళు చేసి ప్రయోజనకరమైనటువంటి దానికి పెడితే అది త్వరగా తీరుతుంది. వీళ్ళు గెటన్ అయిపోతారు. గురువు 1 సంవత్సరం ఉంటాడు అంతే.
ఈలోపు అప్పు ద్వారా డబ్బు తీసుకుని పెడితే అవకాశాలు ఎక్కువ వస్తాయి. అది ప్రయోజనకరమని పెడితే ఖచ్చితంగా సక్సెస్ అయిపోతారు, మళ్ళీ అప్పు చేసే పరిస్థితికి రారు. ఇంకా బెట్టింగ్లకు కడుతున్నాము అంటే వాళ్ళు చిన్న వయసు వాళ్ళు ఉంటారు, ఒక్కసారి కూడా ఏలియన్స్ని ఫేస్ చేయని వాళ్ళు ఉంటారు. అర్థమైందా మీకు? అండ్ మెచ్యూరిటీ లెవెల్స్ కూడా ఇంపార్టెంటే. చదువు విద్యార్థులు ఉంటారు, వాళ్ళ యొక్క ఏలియన్స్ని తల్లిదండ్రులు పనిచేస్తుంది. పెండ్లి అయ్యే వరకు విద్యార్థుల జాతకాలు తల్లిదండ్రులు పనిచేస్తాయి, ఎందుకంటే వాళ్ళ సంరక్షణ వాళ్ళదే కాబట్టి, వాళ్ళ పుట్టడానికి కారకులు వాళ్ళు కాబట్టి. ఇంకా పెద్దవాళ్ళు ఉద్యోగం పెళ్లిడికి వచ్చిన వాళ్ళు, ఉద్యోగులు వెతికే వాళ్ళు, నడి వయసులో ఉన్నవాళ్ళు, పిల్లలకు పెళ్లిళ్ళు చేసే స్థాయిలో ఉన్న వాళ్ళంతా కూడా జాగ్రత్త పడిపోతారు. ఆల్రెడీ వాళ్ళ జాగ్రత్తలు ఉన్నారు కూడా. ఏళ్ళు నడిచిన వెళ్ళిపోయింది. సో ప్రజెంట్ ఈ నెలలో కూడా గ్రహస్థితి చూసుకుంటే అన్ని శుభ ఫలితాల ఏ విషయాల్లో బాగా జాగ్రత్తగా ఉండాలంటారు గురుగారు? బాగా జాగ్రత్త తీసుకునే అవసరం వీళ్ళకి ఏం లేదండి. ఇప్పుడు బాగా వీళ్ళు ధైర్యంగా ఉండొచ్చు. వీళ్ళకి ఏదైనా అవసరం అనుకుంటే ఆలోచించి నిర్ణయం తీసుకునే స్థాయికి వచ్చేసారు. వీళ్ళ యొక్క సామర్థ్యం తగిన విధంగా ప్రాజెక్టులు పెట్టుకోవచ్చు. స్వతహాగా కష్టపడే లక్షణం ఉన్న వాళ్ళు కాబట్టి మకర రాశి వాళ్ళు డబ్బు దొరుకుతుంది. వీళ్ళు అప్పు ప్రయత్నిస్తే అధిక వడ్డీకి తీసుకోకుండా ఉంటే చాలు. వాడు ఏమన్నా అధిక వడ్డీ అడిగినాడంటే మన శాపం పెట్టేసి వదిలేయచ్చు అని, తప్పులేదు. 5 రూపాయలు ఇస్తే 10 రూపాయలు ఇస్తారని చెప్పించడం తప్పేం లేదు. ఇక భూమికి సంబంధించిన వ్యవహారాలు ఎలా ఉండబోతున్నాయి? సొంత ఇంటి కళ మరి వీటి పరిస్థితి? సొంత ఇంటి కళ వీళ్ళకి కొంచెం కష్టమేనండి, ఎంత గ్రహస్థితి బాగున్నా కానీ. ఇది ఒకటి, సొంత గ్రామము, సొంత ఇల్లు, బంధువులు, వాహనము, ఇవన్నీ వీళ్ళు నమ్మకస్తులపైన పేరు పెట్టి తీసుకోవాలి. వీళ్ళు పెండెంట్ భార్య పేరుతో, వీళ్ళ పేరు మీద ఏది కలిసి రాదా? గ్రోత్ ఉండదు. వీళ్ళ పేరుతో ఉండేది గ్రోత్ రాకుండా వీళ్ళు నేను కొన్నాను రేటే లేదు, నా పక్కన వాడి కొద్ది దూరంలోనే ఎంతో పోతుంది, వీళ్ళు అమ్మిన తర్వాత వారానికి రేట్ వచ్చేస్తుంది. నేను నా దగ్గర తీసుకున్నాడు వారానికి నాకు డబుల్ రేట్ వచ్చింది అంటుంటారు. కాబట్టి వీళ్ళకు ఇవి మాత్రం కలిసి రావు. ఎప్పటికీ గోచారం సంబంధం లేకుండా చెప్తున్న విషయాన్ని వీళ్ళ నమ్మకస్తులపైన పెట్టుకోవడం వల్ల గ్రోత్ వస్తుంది. కాబట్టి స్వగృహ యోగం కూడా వీళ్ళు ఏదైనా ఉంటే వేరే వాళ్ళ పేరుతో చేయొచ్చు. వీళ్ళ ఇంటి కుటుంబం భార్య పేరుతో చేయొచ్చు, భార్య మకర రాశి అయితే భర్త పేరుతో చేయొచ్చు, గ్రోత్ ఉంటుంది. ఇక వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? ఎప్పటి నుంచో సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి ఏదైనా గుడ్ న్యూస్ ఉందా? గుడ్ న్యూస్ ఉందండి. సంతానం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఎందుకంటే పంచమాధిపతి శుక్రుడు పంచమంలోనే ఉన్నాడు. శుక్రుడు అంటే వీళ్ళకు ఆడబిడ్డ మగబిడ్డ సంబంధం లేకుండా ఎవరైనా మనకు కావాల్సిందే, అందరూ సమానం అనుకుని వీళ్ళు వెళ్ళిపోతే బెటర్. మంచి సత్సంతానం ఉంది. పంచమ స్థానంలో శుభగ్రహము, మకర రాశికి పంచమాధిపతి పంచమంలో ఉండడము. ఇప్పుడు సంతోషకరమైన వార్త వింటారు వీళ్ళు. శుక్రుడు లగ్జరీ కారకుడు, ఖుషీగా మనం ఎంజాయ్ చేసే ప్రతి విషయానికి శుక్రుడు కారకుడు, ఆయన అక్కడే ఉన్నాడు. కాబట్టి ఈ రాశికి విపరీత రాజయోగులు, దశమాధిపతి కూడా ఆయనే. కాబట్టి వీళ్ళకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు కానీ, వివాహ, సంతాన విషయాలు కానీ, శత్రు నిర్మూలన కానీ ఏదైనా సరే వీళ్ళ కత్తికి ఎదురు లేదు. బాగా నలిగిపోయి ఉన్నారు కాబట్టి ఎవరు మనల్ని మోసం చేస్తున్నారు, ఎవరు మన మిత్రు, ఎవరు శత్రు అన్నీ కూడా పకడ్బందీకి వీళ్ళకి తెలుస్తాయి అంటారు ముందే, ఎందుకంటే చాలా నలిగిపోయి ఉన్నారు కాబట్టి తెలుస్తాయి. వీళ్ళకు 2వ ఇంట్లో రాహు ఉన్నాడు. 2వ ఇంట్లో రాహు ఉంటే మకర రాశికి 2వ ఇంట్లో రాహు వచ్చేస్తాడు, ఇదో చేస్తాడని కాదు. రాహువు మకర రాశికి శని కారకత్వ, శని వర్గ గ్రహము, శనివత్ రాహు అంటారు. ఆయన 2వ ఇంట్లో ఉంటే వీళ్లకు మంచి ముష్టాన్న భోజనం దొరుకుతుంది. మసాలా ఫుడ్ అంతా రాహువే, మంచి ఫుడ్ తింటారు వీళ్ళు. చెప్తాడు ఏదో మల్టీ కుషన్ రెస్టారెంట్ అంటాడు, అట్టా వాటికి పోయి భోజనం చేస్తాడు, మళ్ళీ డబ్బు వస్తుంది. ఏమైనా ఫ్రెండ్స్ కూడా అట్లా కూడా ఇన్వైట్ చేస్తారు. కాబట్టి రాహు వల్ల కూడా శుభకారకత్వం ఉంది. రాహువు మల్టిపుల్ టైమ్స్ బెనిఫిట్స్ చేయడం ప్లానెట్ అనమాట. కాబట్టి వీళ్ళు ధనపరంగా కూడా బాగా ఉంది. ప్లానెట్స్ అంతా పాజిటివ్లు ఉన్నాయి. గురువు గురించి అందరూ గురుబలం లేదనుకుంటారు. గురువు అప్పు ద్వారా కలిసి వస్తాడు, లేదంటే కలిసి రాడు. ఇంకోటి ఏమంటే జాతకంలో వ్యతిరేక దశ జరుగుతూ ఉంటే నేను చెప్పిన ఫలితాలు పనిచేయవు. వ్యతిరేక దశ, కేతు మహర్దశ, లేదంటే ఈ లగ్నం వాళ్ళకు గురుదశ, ఈ లగ్నం వాళ్ళకు రవిదశ, రవి అష్టమాధిపతి, ఈ లగ్నం వాళ్ళకు చంద్రదశ కలిసి రావు. ఆ దశలు జరుగుతూ ఉంటే ఇప్పుడు గోచారంలో కొంత ఉన్నత స్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పుడు అట్లాంటివి ఏమీ లేకుండా శని దశ కానీ, శుక్రదశ కానీ, బుధదశ కానీ, రాహుదశ కానీ ఉంటే మకర రాశి వాళ్ళు ఇంకా దూసుకెళ్తారు. వ్యక్తిగత జాతకం కూడా ఇంపార్టెంటే మనకు తెలియదు కాబట్టి ఓవరాల్గా చెప్తున్నాము. ఇవి హింట్ ఇవ్వడం వల్ల మన వాళ్ళు కరెక్షన్ చేసుకుంటారు. సో ఈ నెల మరి వీళ్ళకి ఎలాంటి పరిహారాలు అవసరం అంటారు గురుగారు ఈ రాశి వాళ్ళకి? పరిహారాలు అంటే మకర రాశి వాళ్ళకు పరిహారాలు అంటే వీళ్ళు చెప్తారు, కృషితో నాస్తి దుర్భిక్షం అంటే కష్టపడేవాడి దగ్గర దరిద్రం ఉండదన్నట్లు అటువంటి రాశి. కాబట్టి ఏలినాడ్స్ని ప్రధానంగా వదిలేసింది. ఇంకా ఈ నెలలో పరిహారాలు తీసుకుంటే వీళ్ళకు ఏమంత పరిహారాలు ఏం అవసరం లేదు. నేను చెప్పిన విధంగా వీళ్ళు ప్రొసీడ్ అయితే చాలు. ఈ నెల వరకు ఏం పరిహారాలు బాగుంది. ఇంక వీళ్ళకి 30 సంవత్సరాలకి ఏలినాడ్స్ని రాదు. ఈ 30 ఏళ్ళు గ్రోత్ వీళ్ళకు. ఆయన ఇంకా దైవారాధన విషయంలో ఎవరు నీకు ఆరాధిస్తే బాగుంటుంది అంటారు గురుగారు వీళ్ళు? దైవారాధన విషయంలో మకర రాశి వాళ్ళు ఎక్కువగా వారాహి అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు. వారాహి అమ్మవారిని
అదేవిధంగా ఈ రాశిలో ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట 3 నక్షత్రాలు ఉంటాయి. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు శ్రవణ నక్షత్రం దాన్ని బలపరుచుకోవాలి. శ్రవణం అంటే ఏంది? వినడము. మంచి సంగీతం వింటూ ఉంటే, భక్తి పాటలు ఎక్కువగా వింటూ ఉంటే, వీళ్ళ ఇష్టదైవం యొక్క పాటలు వింటూ ఉంటే మంచిది. ఒక మంచి ఫ్లూట్ బొమ్మ హాల్లో పెట్టుకోవడం మంచిది. సరస్వతీదేవి ఫోటో పెట్టుకోవడం మంచిది. మంచి సంగీత ప్రియులుగా ఉండడం మంచిది ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు. ఇక శ్రవణ నక్షత్రం వాళ్ళు ధనిష్ట నక్షత్రాన్ని బలపరుచుకోవాలి. ధనిష్ట అంటే ఏమి? చెడు అనకు, చెడు వినకు, చెడు చూడకు అని 3 కోతులు ఉంటాయి. వైజ్ మంకీస్ అంటారు, తెలివైన కోతులు. అంటే వీళ్ళు చెడు వీళ్ళు అనకూడదు. శ్రవణ నక్షత్రం వాళ్ళు చెడు వీళ్ళు వినకూడదు, చెడు చూడకూడదు. ఈ 3 లక్షణాలు పెట్టుకుంటే చాలు, వీళ్ళకు ద్వితీయ నక్షత్ర కారకత్వం బలపడిపోతుంది. ఆ బొమ్మను కూడా వీళ్ళు హాల్లో పెట్టుకోవచ్చు, ఎందుకంటే సంపత్తారకు సంబంధించినటువంటి కారకత్వం. ఇక ధనిష్ట నక్షత్రం వాళ్ళు శతభిష నక్షత్రానికి సంబంధించి బలపరుచుకుంటే చాలు. శతభిషం అంటే ఏమి? 100 నక్షత్రాల కలయిక. గెలాక్సీ ఫోటో పెట్టుకోవచ్చు, ద్రాక్ష పండ్లు గుర్తు పెట్టుకోవచ్చు, తేనె పెట్టుకోవచ్చు ఫోటోగా, తేనె స్వీకరించవచ్చు, ద్రాక్ష పండ్లు తినచ్చు. అందులో ద్రాక్షలో కూడా డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. కాబట్టి నక్షత్ర పూజ చేయొచ్చు. ఆకాశంలో కర్పూర హారతి ఇచ్చి డ్రై ఫ్రూట్స్ పెట్టి నలుపు ఎండు ద్రాక్ష పెట్టి నక్షత్రాలు సమర్పించి వీళ్ళు ప్రసాదంగా తీసుకోవచ్చు. మల్టిపుల్గా డెవలప్ అవుతారు. ఇది సంపత్తారను బలపరుచుకునే విధానం. ఓవరాల్గా వీళ్ళు వారాహి మాత్రం కొలవచ్చు. సో చాలా వరకు పాజిటివ్ రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి పక్కడు చూపు కావచ్చు, నరదృష్టి కావచ్చు సాధారణంగా పడుతూ ఉంటుంది. దీని నుంచి తప్పించుకోవడానికి ఇన్స్టెంట్ రెమెడీ ఉన్నాం. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే బాగున్న వాడిని కొరక తింటారు, కండ్లతో కొరక తింటారు, నోటితో కాదు. అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే, ఇది వీళ్ళకే చెప్తున్నాను కానీ అందరూ కూడా ఉపయోగించుకోవచ్చు ఈ పరిహారం. దిష్టికి సంబంధించి మీరు ఇది దిష్టి ఎక్కువ మకర రాశి వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఓ బకెట్ నీళ్ళు తీసుకోవాలి, గోరువెచ్చగా ఉండాలి నీళ్ళు. దాంట్లో ఒక 2-3 పిడికలు రాక్ సాల్ట్ వేసి కలబెట్టాలి. ఓ ప్యాకెట్ షాంపూ కట్ చేసి పోసేసి ఆ సాల్ట్ అంతా కలబెట్టేసి కరిగిపోవాలి. మోకాళ్ళ వరకు ఆ నీళ్ళు ఇటు కూర్చునేయాలి వీళ్ళు. ఇంకొక 2 పిడికలు రాక్ సాల్ట్ తీసుకొని ఇలా తీసుకొని 2 చేతులు తీసుకొని కూర్చునేయాలి. వీళ్ళ వయసు 8 నిమిషాలు, ఎన్ని సంవత్సరాలు 2 నిమిషాలు కూర్చోవాలి. మొత్తం నెగిటివ్ మొత్తం బకెట్లోకి వాటర్లోకి వచ్చేస్తుంది. చక్కగా వీళ్ళకి ఏదైనా సంగీతమో లేదా ఏదైనా చూస్తూ ఉండిపోతారు. మళ్ళీ ఆ ఉప్పు దాంట్లో వేసేసి ఆ బకెట్ నీళ్ళు అప్పుడు చూడమని చెప్పండి. ఎంత టాక్సిన్స్ వచ్చేసి ఉంటాయి వీళ్ళకు, నెగిటివిటీ మొత్తం వచ్చేస్తుంది, ఎత్తి పోసేయచ్చు. ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. ఎందుకంటే బాగా నీట్గా వచ్చేస్తుంది. వీళ్ళ కళ్ళు కూడా బ్రైట్గా వస్తాయి. కూర్చునే ముందు వీళ్ళు అద్దం చూడొచ్చు, డల్గా ఉంటాయి. ఇది మొత్తం కంప్లీట్ అయినాక అద్దం చూస్తే నల్లగుడ్డ ఊపికి బైక్ వచ్చి ఉంటుంది. ఆ డిఫరెన్స్ చూడొచ్చు. ఎక్కువగా మకర రాశి వాళ్ళకి నెగిటివిటీ ఉంది, అంటే దిష్టి దోషం ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళు ఈ పరిహారం వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి చేసుకోవచ్చు. ఆ నీళ్ళు డ్రైనేజీలు పోసేయాలి. తర్వాత వీళ్ళు చక్కగా స్నానం చేయొచ్చు, తాజాగా ఉంటుంది. మకర రాశి వాళ్ళకి ఓవరాల్గా ఈ నెల ఎలా ఉంటుంది, అలాగే నరదిష్టి పోవడానికి అద్భుతమైన పరిహారం చెప్పారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.